హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి పొదుపు అనే కథను వినేద్దామండి. అన్నదమ్ములైన రాము, గిరికి వారి తండ్రి ప్రతిరోజు చెరో 10 రూపాయలు ఇచ్చి అవసరానికి ఉపయోగించుకోమని చెప్పేవాడు. పెద్దవాడైన రాము తండ్రి ఇచ్చే డబ్బుని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ పొదుపు చేసేవాడు. చిరుతిళ్ల కోసం ఖర్చు పెట్టకుండా అవసరం ఉన్న వస్తువుల్ని కొనడానికి మాత్రమే డబ్బు ఉపయోగించేవాడు. కానీ గిరి అన్నయ్యకి పూర్తిగా వ్యతిరేకి. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగుల్చుకోకుండా ఖర్చు చేసేవాడు. ఉన్న డబ్బుతో ఐస్ క్రీంలు, చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కొని ఔరౌర్మని తింటూ ఖర్చు చేసేవాడు. అది గమనించిన రాము, గిరి, ప్రతిరోజు డబ్బుని అలా వృధాగా ఖర్చు చేయటం మంచిది కాదు. డబ్బుని జాగ్రత్తగా కాపాడుకుంటూ పొదుపు చేస్తే అది మనకి కష్టకాలంలో పనికి వస్తుంది. డబ్బు అవసరం కలిగినప్పుడు ఇతరుల కాళ్ళా వేళ్ళా పడి అప్పులు చేయడం కంటే మన వద్ద ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటూ అవసరం వచ్చినప్పుడు ఖర్చు చేయటం ఎంతో మంచిది. అంతేకాని జేబులో డబ్బుంది కదా అని ముందు వెనక ఆలోచించకుండా ఖర్చు చేసేస్తే తరువాత చింతించాల్సి వస్తుంది అని హెచ్చరించాడు. కానీ అన్నయ్య చెప్పిన మంచి మాటల్ని ఖాతరు చేయలేదు గిరి. ఒకనాడు గిరి స్కూల్ నుండి ఇంటికి వస్తూ ఉన్నాడు. అది వర్షాకాలం కావటంతో ఉరుములు మెరుపులతో జోరున వర్షం ప్రారంభమైంది. కొంచెం సేపటిలోనే అది కుంభవృష్టిగా మారింది. ఆ వర్షంలో గిరి పూర్తిగా తడిసిపోయాడు. అతడితో పాటు పుస్తకాల సంచి కూడా తడిసి ముద్దయింది. దాంతో పుస్తకాలు పనికి రాకుండా పోయాయి. మళ్లీ పుస్తకాలు కొనాలంటే చాలా డబ్బు కావాలి. కానీ ఇంట్లో తండ్రిని డబ్బు అడిగితే అజాగ్రత్తగా వాటిని వర్షంలో తడిపి నాశనం చేసినందుకు వీపు చీరేస్తాడు. పైగా ప్రతిరోజు ఇచ్చిన డబ్బు ఏం చేశావని అడుగుతాడు. దాంతో ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటూ ఇంటికి వచ్చిన గిరిని జరిగిన విషయం అడిగి తెలుసుకొని రాము తను దాచుకున్న డబ్బు తెచ్చి ఇచ్చి పుస్తకాలు కొనుక్కోమన్నాడు. అప్పుడు గిరి, నన్ను క్షమించు అన్నయ్య, పొదుపు చేయటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఇప్పుడు గ్రహించాను. డబ్బు పొదుపు చేస్తే కష్టకాలంలో ఆదుకుంటుందని ఇంతకాలం తెలుసుకోలేకపోయాను. ఇక నుంచి నేను దుబారా ఖర్చులు చేయను. నాన్నగారు ఇచ్చిన డబ్బుల్ని జాగ్రత్త పరచి ఇప్పుడు నా పుస్తకాలకు ఇచ్చిన డబ్బును త్వరలోనే నీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. తమ్ముడిలో కలిగిన మార్పుకి ఎంతో సంతోషించాడు రాము. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.